ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అలాగే జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో అద్భుతంగా రోజు స్వాధ్యాయం చేసుకుంటున్నాను మాస్టర్స్. మరణాంతర జీవితం అనే బుక్కు. అలాగే ఈరోజు ఎంతో చక్కగా మరణాంతర జీవితం అనే బుక్కును స్వాధ్యాయం చేయడానికి మన జూమ్ సెక్షన్‌కి విచ్చేస్తున్నారు లత మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. అలాగే పత్రిసారి కూడా ఆత్మీయ ప్రణామాలు, పరమ గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఇప్పుడు 11వ టైటిల్ చూడండి, సైతాను పూనకం రాక్షసులు. దీని టైటిల్ పేరు డోలోరిస్. కానీ మనసుతో ఆలోచన రూపాలను సృష్టించవచ్చునని విన్నానే. రిగ్రెసి, అది కరెక్ట్ కాదు. సామాన్య మానవులు ఎవ్వరికీ ఆ శక్తి లేదు. ఆ హక్కు, ఆ శక్తి ఉన్నది ఒక భగవంతుడికే. మనస్సుతో ఆలోచన రూపాలను సృష్టించే శక్తి కేవలం భగవంతుడికే ఉందంట. మానవుడికి మనసుతో సృష్టించే శక్తి లేదంట. ఎందుకంటే ఆ మనస్సు ఆ భగవంతుడి హ్యాండ్ ఓవర్. భౌతిక శరీరం ఒక్కటే మనది, కానీ ఈ లోపల ఉండేటివన్నీ ఆ ఆత్మకు సంబంధించినది. అందుకని చెప్తున్నారు, ఆ హక్కు, ఆ శక్తి ఉన్నది ఒక్క భగవంతుడికే. మానవులు సృష్టిస్తుంది ఏమిటంటే డెవిల్ ఉన్నదని రుజువు చేయడానికి అనుకూలమైన పరిస్థితి. దేవుడు దెయ్యం అంటారు కదా, దెయ్యం ఉంది అని చెప్పడానికి వాళ్ళు అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తున్నారంట. మీరు అడుగుతున్న దానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ఇవ్వగలరా? డోలోరిస్, తగినంత మంది మనస్సును ఏకాగ్రం చేసినట్లయితే ఆలోచన రూపాన్ని సృష్టించగలరని విని ఉన్నాను. రిగ్రెసి, అది కరెక్ట్ కాదు. వాళ్ళందరి నుంచి వచ్చిన ఎనర్జీలన్నీ కలిసి ఒక ఎనర్జీగా ఏర్పడతాయి. అటువంటి దానిని వాళ్ళు సృష్టించగలరు. అంటే అది కేవలం ఎనర్జీలనన్నింటినీ ఒక దగ్గర చేర్చటం. ఆ పని మంచి కోసము చేయవచ్చు, లేదా హాని కలిగించడానికి చేయవచ్చు. అంతేగాని ఒక చైతన్యాన్ని సృష్టించడం మాత్రం మనుషుల వల్ల జరగదు. ఒక చైతన్యం అనేది ఆ భగవంతుడి వల్లనే అవుతుంది అని చెప్తున్నాడు డోలోరిస్. అయితే దాని నుంచి ఎనర్జీ బయటికి పోగానే అది చెదిరిపోతుందన్నమాట. రిగ్రెసి, సృష్టించడం అంటూ ఏమీ జరగలేదు కాబట్టి ఆ ఎనర్జీ చెదిరిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. మరోసారి చెబుతున్నాను, ఇందులో ఏ జీవిని సృష్టించడం జరగదు. కేవలం ఎనర్జీలను ఒక దగ్గర చేర్చడం జరుగుతుంది. అయితే ఇది చాలా శక్తివంతమైన ప్రాసెస్. ఏ జీవి చైతన్యాన్ని సృష్టించదు. ఏ జీవి చైతన్యాన్ని సృష్టించదు. ఆ జీవి ఆత్మ పరమైనదైనా సరే, లేదా వేరే కోవకు చెందినదైనా సరే, ఉన్నదల్లా భగవంతుడు సృష్టించిన ఎనర్జీ మాత్రమే. డోలోరిస్, అయితే అటువంటి భయాలేమీ పెట్టుకోనవసరం లేదంటారా? రిగ్రెసి, సరిగ్గా చెప్పారు. మానవ జాతి చాలా కాలం పాటు భయం అనే సంకెళ్లలో చిక్కుకుపోయి ఉంది. ఆ సంకెళ్లను తెంచుకొని బయటికి వచ్చి తన బాధ్యతను తాను స్వీకరించాల్సిన సమయం వచ్చేసింది. రాక్షసులుగా చెప్పుకోదగిన జీవులు కొన్ని ఉన్నాయి. మానవులతో సంబంధం పెట్టుకొని వక్రమార్గం పట్టిన ఎలిమెంటల్స్ అంటే మూలక చైతన్యాలు ఉన్నాయి. మానవులతో సంబంధం పెట్టుకొని ఉన్నతికి ఎదిగిన మూలక చైతన్యాలు కూడా ఉన్నాయి. అవి ఎటువంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి అనే దానిని బట్టి వాటి ఎదుగుదల ఉంటుంది. శక్తి అన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది. ఆ శక్తిని ఎలా వినియోగిస్తున్నారనే దానిని బట్టి ఉంటుంది. అంతేగాని నల్ల ప్రదేశాలు, తెల్ల ప్రదేశాలు అంటూ ఏవీ లేవు. ఈ సమయంలో నాకు మూలక చైతన్యాలు అంటే ఏమిటో అర్థం చేసుకోవటం కష్టంగా ఉండింది. డోలోరిస్, ఎలిమెంటల్స్ అంటే చాలా సరళమైనవి, ఇంకా ఏవి లేనివి అని ఉద్దేశమా? ఎలిమెంటల్స్, ఎలిమెంటరీ స్కూల్ అంటారు కదా, ఆ విధంగా. రిగ్రెసి, అవును, అవి భూ చైతన్యాలు లేదా ఆత్మలు. డోలోరిస్, భూమిని అంటిపెట్టుకుని ఉండే ఆత్మలా? రిగ్రెసి, భూమికి చెందిన ఆత్మలు. దానికి దీనికి తేడా ఉంది. డోలోరిస్, జన్మ తీసుకోవడానికి వాటికి అనుమతి దొరుకుతుందా? రిగ్రెసి, లేదు. కొంతమంది పూనకాల గురించి, దయ్యం పట్టడం లాంటి వాటి గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడేది ఎలిమెంటల్స్ మనుషులను
స్వాధీనపరుచుకోవటం గురించి. డోలోరిస్, అవి మీలాగా ఆత్మలుగా పరిణితి చెందగలవా? రిగ్రెసి, అవి ఉన్నత రూపాలలోకి పరిణితి చెందగలవు, కానీ జన్మ తీసుకోవడానికి మాత్రం వాటికి ఎన్నటికీ అనుమతి లభించదు. డోలోరిస్, 16 అమెరికన్లు, రెడ్ ఇండియన్లు చెట్లకు జంతువులకు ఆత్మలు ఉన్నాయని చెప్తారు కదా, అలాంటివా ఇవి? రిగ్రెసి, అవును, వాటిని పట్టించుకుని కాపాడడానికి వాటికి సంరక్షకులు ఉంటారు. వాటికి ఆలోచన కన్నా అనుభూతి ఎక్కువగా ఉంటుంది, దేలకు, చెట్లకు. మరి డోలోరిస్, మరి వాటి వల్ల సమస్యలు వస్తే వాటితో ఎలా వ్యవహరించాలి? తర్కంగా వ్యవహరించగలమా? రిగ్రెసి, మీరు వాటిని ఎదుర్కొని వెళ్ళిపోమని చెప్పబోతున్నావని వాటికి తెలిసే విధంగా వ్యవహరించాలి. అవి వెళ్ళిపోవలసి ఉంటుందని సరియైన విధంగా వాటికి చెప్పాలి. ప్రతి ఒక్క దాన్ని కూడా మనము ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి వాటితో చెప్తున్నాను. డోలోరిస్, ఇతర మనుషులతో సహేతుకంగా మాట్లాడినట్టు వాటితో మాట్లాడలేము, ఇవే ఇబ్బంది పెడుతుంటాయి. రిగ్రెసి, ప్రతిసారి కాదు, ఎలిమెంటల్స్ వల్ల చక్కని ఉపయోగం కలిగిన ఉదాహరణలు ఉన్నాయి. జ్ఞానాన్ని పొందడం ద్వారా ఎలిమెంటల్స్ ను సరైన విధంగా ఉపయోగిస్తూ చేసిన కఠిన ప్రయోగాలు ఉన్నాయి. డోలోరిస్, అవి హేతుబద్ధంగా ఆలోచించే ఆత్మలు కానప్పుడు తాము చేస్తున్న వాటిలో ఏది తప్పు ఏది గొప్ప వాటికి అర్థం కాదు. రిగ్రెసి, అవును, ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ బ్రతుకుతాయి ఎలిమెంటల్స్. కొన్ని చర్చిలలో, దేవాలయాలలో కనపడతాయి మీకు. ప్రార్థన వల్ల వచ్చే ఎదుగుదలను, ఆ ప్రదేశంలో రాజ్యమేలుతున్న ఆనందాన్ని ఫీల్ అవుతాయి. ఆ ఎమోషన్లే వాటి ఆహారం. మరికొన్ని ఎలిమెంటల్స్ కామ, క్రోధ, లోభాదుల మీద బ్రతుకుతుంటాయి. అలాంటి భావాలు ఉన్న చోట అవి చేరుతుంటాయి. డోలోరిస్, ఈ ఆకతాయి ఎలిమెంటల్స్ ప్రభావం నుంచి మానవులు తమను తాము కాపాడుకునే మార్గం ఏదైనా ఉన్నదా? రిగ్రెసి, మీ చుట్టూ, మీ పరిసరాల చుట్టూ ధ్యానం అనే రక్షణ కవచాన్ని నిర్మించుకోవచ్చు. మనకి ఇప్పుడు ధ్యానం అనే కదా రక్షణ కవచం, ఏది అంటే ధ్యానమే. దాన్ని నిర్మించుకోవచ్చు. డోలోరిస్, అలా చేయడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నదా? రిగ్రెసి, అది పరమాత్మను, విశ్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మంచి అనుకున్న ఆ అత్యున్నత శక్తిని కిందికి పిలిచి నిన్ను కాపాడమని అడగటమే. అందుకనే కదా పరమాత్ముని, ఆ గురువులనంతా మమ్మల్ని కాపాడండి అంటే ఆ గురువులు వచ్చేస్తారనమాట, కిందికి వచ్చేస్తారు. అంటే చెయ్యాలి, ధ్యాన సాధన చేస్తూ ఈ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీరు ఆ ధ్యానం చెప్పుకుంటే వాళ్ళొచ్చి ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేయగలుగుతారు. దాని నుంచి మీరు జ్ఞానం అందుకుంటారు. అడగటమే. డోలోరిస్, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన మాటలు ఉపయోగించిన అవసరం లేదా? రిగ్రెసి, లేదు. లోపలి నుంచి నేరుగా ఎలా వస్తే అలాంటి పదాలతో భావపూరితంగా చెప్పుకోవడమే. అలా చెప్పాలి, వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పాలి అనేది ఏమీ లేదని చెప్తున్నారు. ఏమీ లేదంట. ఎవరికైతే ఏదో ఆవహించింది అని చెప్పుకుంటామో, నిజానికి నెగటివ్ ఎనర్జీలు ఎక్కువ పాళ్లలో వాళ్ళ వైపు ఆకర్షింపబడతాయి. ఆ నెగటివ్ ఎనర్జీలు చివరికి ఎంత బలం పుంజుకుంటాయంటే భౌతిక తలంలో వాటి ప్రభావం కనపడటం మొదలవుతుంది. అటువంటి మనుషుల ఆత్మలు చచ్చిపోయి ఆత్మల లోకం చేరుకున్న తర్వాత ఆ నెగటివ్ ఎనర్జీని వదిలించుకునే వరకు కొంతకాలం పాటు విశ్రాంతి స్థలంలో గడపవలసి వస్తుంది. డోలోరిస్, వీళ్ళు ఆకర్షిస్తున్న ఆ నెగటివ్ ఆత్మల గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రిగ్రెసి, అవి ఆత్మలు కాదు, ఎనర్జీస్. డోలోరిస్, అదేలే, నెగటివ్ ఎనర్జీలు. ఈ నెగటివ్ ఎనర్జీలనే మానవులు డెవిల్తోనూ రాక్షసులతోనూ సమానంగా ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. మరో కథనం. ఇంకా చాలా ఉంది. మరో కథనం. డోలోరిస్, ఏదన్నా ఒక వ్యక్తిని ఆవహించినప్పుడు ఆ ఆవహించింది నిజమైన ఆత్మ అయి ఉంటుందా? రిగ్రెస్, అది వక్ర మార్గం పట్టిన ఆత్మ. అది ఎక్కువగా దెయ్యం స్థాయిలో ఉంటుంది. మనిషి ఆత్మ కన్నా తక్కువ స్థాయిలో ఉంటాయని. కొన్ని రకాల ఆత్మలతోనూ కొన్ని రకాల మనుషులతోనూ సంబంధం ఏర్పడటం వల్ల అవి వక్ర మార్గం పట్టి చెడు వైపుకు మళ్ళాయి. డోలోరిస్, వాటికి జన్మలంటూ లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చినట్లు అవి? రిగ్రెసి, అవి భూమి సృష్టి ప్రారంభం నుంచే ఉన్నాయి. ఎవరైతే తమ కర్మను విపరీతంగా బ్యాలెన్స్ తప్పనిస్తారో
వారి విషయంలోనే ఈ ఆవహించడం అనేది జరుగుతుంది. విపరీతంగా తప్పిన బ్యాలెన్స్ వల్ల ఆ వ్యక్తి యొక్క కర్మపరమైన ఎనర్జీలలో ఒక భాగంలో శూన్యం ఏర్పడుతుంది. ఇతర ఎనర్జీలు ఆ శూన్యంలోకి ప్రవేశిస్తాయి. ఆహా. మీ ఆత్మ, మీ శరీరం ఏ ఎనర్జీలతో అయితే ఏర్పడిందో కేవలం ఆ ఎనర్జీలు మాత్రమే కాదు సృష్టిలో ఉన్నది. ఒక తీరు తెన్ను లేని ఎనర్జీలు కూడా ఉన్నాయి. మీ భాషలో కొన్ని మూఢాచారపరమైన పదజాలం ఉంది. భూదేవతలు, జలదేవతలు, ఎలిమెంట్స్ మొదలైనవి. అవి సరిగ్గా క్రమబద్ధీకరించని ఎనర్జీ సమూహం. ఉమ్. అవి సాధారణంగా భూమి మీద ఏవో కొన్ని లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ ఎనర్జీలు వాటి తత్వాన్ని బట్టి ఆయా భౌతిక పరిస్థితులకు అవి ఆకర్షించబడతాయి. డోలోరిస్ అయితే చనిపోయిన మనిషి ఆత్మ కాదన్నమాట ఆవహించేది. రిగ్రెసి కాదు. సాధారణంగా అది ఎలిమెంటల్ అయి ఉంటుంది. అది భూమిలో ఒక భాగం కావటం వల్ల అది ఎప్పుడూ భూమి మీదే ఉంటుంది. ఉహు. డోలోరిస్ అవి హాని చేయాలన్న ఉద్దేశంతో అలాంటి పనులు చేస్తాయా? రిగ్రెసి లేదు. బ్యాలెన్స్ విపరీతంగా తప్పింది కాబట్టి, శూన్యం ఏర్పడింది కాబట్టి, ఆ శూన్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి ప్రవేశించాయి. అవి రావాలనుకుని రావు. ఆ శూన్యం వాటిని అయస్కాంతంలో ఆకర్షిస్తుంది. అవి ఉద్దేశపూర్వకంగానే జరిగేది కాదు. ఒక యాక్సిడెంట్ లాగా జరుగుతుంది. అయితే అవి ఆవహించాక జరిగే హింస అంతటికి కారణం మనిషి ఒక ఆత్మలాగా ఒక క్రమపద్ధతి వాటిల్లో లేకపోవటమే. అవి రూపొందటమే కట్టుదిట్టంగా రూపొందలేదు. అందువల్ల వాటి పనితీరులో కూడా ఒక తీరు తెన్ను ఉండవు. అందుకే ఆ హింసాత్మక చర్యలు. డోలోరిస్ అవి తుంటరి ఆత్మలని అనుకున్నాను. రిగ్రెసి కాదు. కొన్ని పనులు అవి తుంటరిగానే చేస్తాయి. కానీ ఇలాంటి పనులు మాత్రం సాధారణంగా ఎనర్జీల బ్యాలెన్స్ తప్పడం వల్ల సంభవిస్తాయి. ఇక్కడ మళ్ళీ కార్యకారణ సంబంధం వర్తిస్తుంది. బ్యాలెన్స్ తప్పిన ఎనర్జీకి ఈ ఎనర్జీకి మధ్య జరిగే కొన్ని చర్యల వల్ల ఈ ఎనర్జీలు అక్కడికి లాగబడతాయి. ఈ వ్యవహారం పరిమాణంలో పెరిగేవి కాదు, తరిగేవి. ఆవగించడం అనేది వాస్తవం. అయితే ఈ ఎలిమెంటల్స్ ఆకర్షించబడి వస్తాయే కానీ దాడి చేసి రావు. డోలోరిస్ అవి అలా ప్రవేశించినట్లయితే వాటిని తరిమేసే మార్గం, వదిలించుకునే మార్గం ఏదైనా ఉందా? రిగ్రెసి చెప్పడం కష్టం. నీలో బ్యాలెన్స్ తప్పడమే ఇందుకు కారణం అన్న విషయాన్ని మౌలికంగా గ్రహించాలి. బ్యాలెన్స్ అన్నది ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు భూమి యొక్క ఎలిమెంట్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న జ్ఞాన స్థాయిని బట్టి చూస్తే ధ్యానం ద్వారా మళ్ళీ బ్యాలెన్స్ సమకూర్చుకోవడం ఒక్కటే మార్గంగా నాకు కనపడుతుంది. అంటే బ్యాలెన్స్ తప్పినాక కూడా ధ్యానం అనేది చేసి ఆ బ్యాలెన్స్ ని సరైన విధంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. వ్యవహారాలు బ్యాలెన్స్ లోకి వచ్చేసరికి సహజ క్రమంలోనే ఎలిమెంటల్స్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎనర్జీల ధృవతత్వాలు మారుతాయి. అవి ఇక నిలవలేకపోతాయి. దాంతో ఇంతకు ముందులాగా కలిసిపోలేకపోతాయి. డోలోరిస్ చర్చిలలో దెయ్యాలను వదలగొడతారని విన్నామే. రిగ్రెసి అదంతా చేసేది ముఖ్యంగా ఆ వ్యక్తి మనస్సుకు సాయం చేయడానికి. ఏదో బ్యాలెన్స్ తప్పింది అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి. ఆ బ్యాలెన్స్ తిరిగి నిలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నించేలా సాయం పడడానికి. కానీ అదంతా బాగా తెగిన గాయం మీద బ్యాండ్ ఎయిడ్ పట్టీ పెట్టడం లాంటిది. ఆ పట్టీ నిజానికి గాయానికి సాయపడదు. రక్తమైతే కారుతూనే ఉంటుంది. ఆ తప్పిన బ్యాలెన్స్ ని సవరించుకోవడానికి ఆ వ్యక్తే స్వయంగా చురుకుగా పాటుపడాలి. కొన్ని నీళ్లు తీసుకొని నీ మీద చల్లి కొన్ని ప్రార్థనా వాక్యాలు చెప్పినంత మాత్రాన పరిస్థితి చక్కబడదు. డోలోరిస్ ఈ ఎలిమెంట్స్ ను తరిమేయడానికి తెల్ల కాంతి చాలా బాగా పనిచేస్తుందని విన్నాను. రిగ్రెసి అవును. మీ ఆరా అంటే కాంతి వలయాలతో సరిపడని ఆరా ఉన్న వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా అనేది మంచి మాట కాదు. వాళ్ళ నుంచి రక్షణ కవచంలా బాగా పనిచేస్తుంది. డోలోరిస్ మీ ఎనర్జీని పీల్చేసి మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులు ఉంటారట. వాళ్ళను అతీంద్రియ పిశాచాలు, సైకిక్ వయంపర్స్ అంటారు. ఆ పదం సరైనది కాకపోయినా నేను చెప్పదలుచుకున్నదేమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది. రిగ్రెసి అయ్యింది. నీ భాషకు సంబంధించినంత వరకు నువ్వు ఇచ్చిన వంట బాగానే ఉంది. ఈ అతీంద్రియ పిశాచాలు స్వయంకృతంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఉంటాయి. ఆ విషయమే ఆ వ్యక్తులు కష్టపడి బాగుపడాల్సి ఉంటుంది.
డోలోరిస్ ఒక్కోసారి అవి ఉద్దేశపూర్వకంగా జరగవేమో కదా. రిగ్రెసి అవును, ఆ మాట నిజమే. ఒక్కోసారి అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిపోతుంది. ఇదంతా అసాధారణంగా తరచు జరిగేది కాదు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు రక్షించుకోవటం తెలివిగల పని అవుతుంది. డోలోరిస్ ఒక మనిషి సహకారం లేకుండా ఆ మనిషిని ఏదీ ఆవహించలేదని చెప్పారు కదూ మీరు. మీరు చెప్పిన దానిని నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా. రిగ్రెసి దెయ్యం దొంగతనంగా మాత్రమే ప్రవేశించగలదు. కాబట్టి ఒక మనిషి మీద పట్టు దొరకాలంటే అది దొంగతనంగానే రావాల్సి ఉంటుంది. దొంగతనం చేసే వాళ్లకు ఆ ఎనర్జీసే ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్ మన ఆరాలో లోపాలు ఎక్కడ ఉంటాయో కనుక్కొని అక్కడ లంకె పెట్టుకుంటాయా. ఇంతకు ముందు ఇంకెవరో చెప్పారు కదా, ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతుందో అక్కడ శూన్యం ఏర్పడుతుందని, అక్కడి నుంచే అవి వస్తాయని. అలాంటిదేనా ఇది. రిగ్రెసివ్ అవి ఏ రకంగా అయినా లంక పెట్టుకొని వచ్చేస్తాయి. మీరు చెప్పింది ఒక పద్ధతి. డోలోరిస్ ఆరాలు చూడగలిగిన వాళ్లకు ఇది ఇతరులలో చూడడానికి సాధ్యపడుతుందా. రిగ్రెసి సాధ్యపడుతుంది. తనను ఏదో ఆవహిస్తుందని ఒక వ్యక్తి గ్రహించినట్లయితే అతను చెప్పవలసిందల్లా ఏమిటంటే, క్రీస్తు సాక్షిగా భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను, నన్ను విడిచి వెళ్ళిపో అంతే. అది వెళ్ళి తీరాల్సిందే. ఆ పేరునది గౌరవించాలి, వేరే మార్గమే లేదు దానికి. అంటే ఆ విధంగా అది వచ్చిందంటే ఈ విధమైనటువంటి చెప్పుకోవాలి అని చెప్తున్నారు. క్రీస్తు సాక్షిగా భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను, నన్ను విడిచి వెళ్ళిపో అంతే. అది వెళ్ళి తీరాల్సిందే. ఆ పేరును అది గౌరవించి తీరాలి, వేరే మార్గమే లేదు దానికి. అంటే ఏదైనా ఆ విధంగా ఉంటే ఆ విధంగా అనుకోవాలి అని చెప్తున్నాను. డోలోరిస్ ఆ కమాండ్ ఎవరివ్వాలి. ఆ దెయ్యం పట్టిన మనిషా లేక ఇతరులా. రిగ్రెసి ఇతరులు చేస్తే దానిని భూత వైద్యం అంటారు. కానీ ఆ దెయ్యం పట్టిన మనిషిలోనే ఆ ఎరుకను ఏర్పరిచినట్లయితే ఆ వ్యక్తి కూడా దానిని వెళ్ళిపోమని కమాండ్ ఇవ్వవచ్చు. నాకు అర్థం కాక అడుగుతాను, క్రీస్తు సాక్షిగా భగవంతుని సాక్షిగా వదిలిపోమ్మని దేనినైనా ఆజ్ఞాపించడంలో హాని ఏమిటట. ఆవహించిందంటూ ఏదీ లేనప్పుడు హాని కూడా ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉందనుకోండి, అది ఆ మనిషికి చాలా మేలు చేసినట్లు లెక్క. డోలోరిస్ ఏ ఆత్మ అయినా తన భౌతిక శరీరాన్ని వదిలిపోవడం, ఇంకొక ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశించి దానిని ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా. దాని గురించి చెప్పవా అంటే, ఒక ఆత్మ వదిలిపోయిన తర్వాత ఇంకో ఆత్మ దాన్ని వచ్చి ఆవహించి ఆ పనులు చేయడం, ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందా. దాని గురించి చెప్పవా. రిగ్రెసి జరుగుతుంది. బహుశా ఆ ఆత్మ తన పరిస్థితి పట్ల అసంతృప్తి చెంది ఇక ఆ పరిస్థితులతో వేగలేనని నిర్ణయించుకోవచ్చు. కానీ కారణాంతరాల వల్ల ఆ శరీరం బ్రతికుండి కొనసాగవలసి ఉంటుంది. అప్పుడు వేరొక ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించి ఆ జీవితాన్ని గడపాలని ఎంచుకొని వస్తుంది. ఇది ఆవహించిన కేసు గురించి కాదు, వాకిన్ గురించి. వాకిన్ అంటే పరకాయ ప్రవేశం లాంటిది. వాకిన్ల గురించి 15వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. డోలోరిస్ ఎప్పుడైనా ఆత్మను శరీరంలో నుంచి బలవంతంగా బయటికి పంపడం జరిగిందా. రిగ్రెసి లేదు, ఆత్మ నిర్ణయంతోనే ఏదైనా జరుగుతుంది. డోలోరిస్ ఈ విషయాలుంటే మనుషులు భయపడుతుంటారు, వీటిని గురించి విపరీతంగా చెప్పుకుంటూ అంటారు. చెడ్డ ఆత్మ వచ్చి బలవంతంగా మన శరీరంలో నుంచి బయటికి తరిమేస్తుందని, మన శరీరాన్ని ఆక్రమించుకుంటుందని అంటారు. అటువంటిది సాధ్యమా. రిగ్రెసి ఆ ఆత్మకు ఆ శరీరంలో ఉండాలన్న కోరిక లేకపోతే అది సాధ్యపడవచ్చు. ఉన్నతంగా ఎదిగిన ఆత్మ ఆ శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. అయితే ఇలా జరగడం నేను ఎప్పుడూ వినలేదు. ఒక ఆత్మ వదిలాక మరో ఆత్మ ఆ శరీరాన్ని ఆక్రమించుకోవటం గురించి కాకుండా, ఒక ఆత్మ ఆ శరీరంలో ఉండగానే మరో ఆత్మ దానిని ఆక్రమించుకోవటం గురించి మాట్లాడుతున్నావేమో అనుకుంటున్నాను. డోలోరిస్ ఒకేసారి రెండు ఆత్మల అది ఎలా కుదురుతుంది. రిగ్రెసి ఇవి ఎలిమెంటల్ కోవకు చెందిన ఆత్మలు, వీటికి అసహనం ఎక్కువ. డోలోరిస్ ఎలిమెంటల్ కు అసలు అవగాహనే ఉండదన్నట్టు చెప్పినట్టున్నారు, అది కేవలం. రిగ్రెసి అది చాలా ప్రాథమికమైన ఎనర్జీ, అందుకే జ్ఞానంతో కాకుండా
కోరికల మీద ఎక్కువగా పనిచేస్తుంది. డోలోరిస్ సరే, అది సరే. అటువంటి దాన్ని ఎవరైనా చూస్తూ చూస్తూ ఎలా లోపలికి రానిస్తారు? రిగ్రెసివ్ మన చుట్టూ మనం రక్షణ కవచం వేసుకోకపోతే అవి వచ్చేస్తాయి. కానీ ఆ శరీరానికి ఓనర్ అయిన ఆత్మ తలుచుకుంటే ఏ క్షణానైనా వాటిని తరివేయటం సాధ్యపడుతుంది. డోలోరిస్ అంటే ఆ భౌతిక శరీరం అసలు ఓనర్ అయిన ఆత్మ కన్నా అవి శక్తివంతమైనవి కావన్నమాట. త్రాగుడుకు లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి ఎలిమెంటల్ తన శరీరంలోకి రావడానికి అవకాశం ఇస్తాడా? రిగ్రెసివ్ ఈ అలవాట్ల వల్ల అవి రావడానికి అవకాశం ఇచ్చేవాళ్ళున్నారు. ఇటువంటి అలవాట్లున్న వారి చుట్టూ ఎలిమెంటల్స్ చేరిపోతుంటాయి, కానీ ఇది చాలా అరుదుగా జరిగేది. ప్రతిరోజు తరచుగా జరిగేది కాదు. డోలోరిస్ అయితే త్రాగుడు, మత్తు పదార్థాలు మనిషి శక్తిని తగ్గించవచ్చన్నమాట. రిగ్రెసివ్ తనను తాను రక్షించుకోవటానికే తగ్గించవు. డోలోరిస్ అయితే సరే, అయితే వాటి వల్ల వాళ్ళు ఆత్మలకు మరింత అవకాశం ఇస్తారేమో అనుకున్నాను. రిగ్రెసివ్ ఆ మనుషులు బుద్ధిపూర్వకంగా అవకాశం ఇస్తేనే. డోలరిస్ వాళ్ళు తమను తాము కాపాడుకున్నంత కాలం దాని గురించి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. రిగ్రెసివ్ సింపుల్ గా భగవంతుని రక్షణ కోరండి. క్రీస్తు సాక్షిగా లేదా భగవంతుని సాక్షిగా రక్షణ కోరండి. మీ నోట్లోంచి వచ్చిన మాట వచ్చిన తక్షణం మీకు రక్షణ లభిస్తుంది. డోలోరిస్ తెల్లకాంతిని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. రిగ్రెస్ అది కరెక్ట్. అది రక్షణ కాంతి. క్రీస్తు లేదా భగవంతుని పేరు ఉచ్చరించి మాత్రాన అది ఆ కాంతి మీ చుట్టూ చేరిపోతుంది రక్షించడానికి అనేదానికి లేదు. మీ మత విశ్వాసాలు ఎలాంటివి అన్న దాన్ని పక్కన పెట్టండి. మీ మత విశ్వాసాలు ఎలాంటివి అన్నదాన్ని పక్కన పెట్టండి. ఎలిమెంటల్స్ ని దూరంగా పెట్టాలంటే రక్షణ కోసం ఉన్నత శక్తిని ఆశ్రయిస్తే సరిపోతుందని అన్ని చైతన్యాలు అంగీకరిస్తాయి. తెల్ల కాంతి శక్తిని కూడా వాళ్ళంతా అంగీకరిస్తారు. తెల్ల కాంతి శక్తిని కూడా వాళ్ళంతా అంగీకరిస్తారు. ఈ తెల్ల కాంతే మూర్తీభవించిన రక్షణ. ఈ తెల్లని కాంతిని మీ చుట్టూ, మీ కారు చుట్టూ, మీ ఇంటి చుట్టూ, మీకు సంబంధించిన అన్నింటి చుట్టూ మీరు ఎప్పుడైతే భావించి చూస్తారో అది చాలా గొప్పగా పనిచేస్తుంది. తెల్లటి కాంతి అంటే ఒక రిగ్రెసి ట్రాన్స్ లో ఉండి మనం రక్షణను ఎలా భావించాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ క్రింది సంభాషణలో. రిగ్రెసి ఉచ్చరించడం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉచ్చరించడం అంటే మాట్లాడడం. ఆ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయంట. కానీ దానికి భావాన్ని చక్కగా జోడించాలి. పూర్తిగా దృష్టి సారించండి అంటే మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని బాగా చూడండి. కేవలం మాటల ఉచ్చారణ మీద ఎక్కువగా ఆధారపడవద్దు. ఎందుకంటే నిజానికి ఉచ్చారణ వల్ల ఎనర్జీలు సృష్టించబడిన మీరెప్పుడైతే మీ మనోనేత్రం ముందు మీరు కోరుకుంటున్న దాన్ని స్పష్టంగా చూస్తారో అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇదే కదా నిజానికి సృష్టి అంటే. అంటే మన మనసులో ఏదైతే అనుకుంటామో మన మనోఫలకం మీద అది కనిపించాలి. ఆ విధంగా ఆ మాటల ఎనర్జీలు ఆ విధంగా ఉండాలి. ఆ మాటలు మాట్లాడుతుంటేనే అది క్రియేటివిటీ కావాలి అని చెప్తున్నారు. ఇదే కదా నిజానికి సృష్టి అంటే అని చెప్తున్నారు. మీరున్న బిల్డింగు, మీ పరిసరాలు అన్ని పిరమిడ్ ఆకారంలోని తెల్లని ఎనర్జీలో ఉన్నట్టు భావించండి. అలా భావించినప్పుడు మనం ఊహించుకున్న ప్రాంతం అంతా తెల్ల ఎనర్జీలోకి వచ్చేస్తుంది. ఇతరుల్ని కూడా అలాగే సహసృష్టి చేయడానికి ప్రోత్సహించండి. దానివల్ల ఆ ఎనర్జీలు మరింత బలంగా తయారవుతాయి. అక్కడ చేరిన వాళ్ళ చుట్టూ ఒక పిరమిడ్ ఊహించడం చాలా తేలిక. తెల్లని కాంతులు చిమ్మే ఎనర్జీని భావించమని వాళ్లకు కూడా చెప్పండి. కేవలం అలా భావించినంత మాత్రాన అవి అపసృష్టి ఎనర్జీలు అంటే మనకు నష్టాన్ని కలిగించే ఎనర్జీలు బయటి నుంచి ఆ పిరమిడ్ లోపలికి రాకుండా పోతాయి. ఇక మన పిరమిడ్ లోపల ఏ అపసృష్టి ఎనర్జీలు అయితే ఉన్నాయో
వాటిని సృజనాత్మక విశ్వశక్తులకు అనుగుణంగా మారిపోవాలని భావించండి. ఆ మాటే వాటితో అనండి. అక్కడున్న వారి వల్ల ఎవరికైతే అవసరమైతే ఆరోగ్యం చేకూరాలని కోరండి. ఆ అనారోగ్యాన్ని కలుగజేసిన ఆ దుష్ట శక్తులను తెల్ల కాంతిగా మారి మిత్రభావంతో విశ్వంలో కలిసిపోయి సృజనాత్మకంగా ఒక పద్ధతిగా ప్రవర్తించమని కోరండి. ఈ విధంగా అక్కడున్న వాళ్ళంతా కలిసి అవసరమైన వారికి ఆరోగ్యాన్ని చేకూర్చండి. ఈ తెల్ల అంటే లోపల అపసృష్టి ఎనర్జీలు అయితే అన్నీ చెప్తున్నాను. ఎనర్జీని నాశనం చేయలేము కానీ దానిని నెగిటివ్ నుంచి పాజిటివ్ కు మార్చవచ్చు. ఎనర్జీని నాశనం చేయలేము కానీ దానిని నెగిటివ్ నుంచి పాజిటివ్ కు మార్చవచ్చు. ఈ తెల్ల కాంతి పిరమిడ్ ని ఎవరైనా సృష్టించినట్లయితే ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చిన ఏ దుష్ట శక్తులైనా విశ్వంలోకి తిరిగి వెళ్ళి సృజనాత్మక నిర్మాణాత్మక ఎనర్జీలుగా మారిపోతాయి. ఈ తెల్ల కాంతి ఆ విధంగా ఉండడం వలన వేరే శక్తులు వచ్చినా కూడా మళ్ళీ అవి పాజిటివ్ గా మారిపోతాయంటే నిర్మాణాత్మక ఎనర్జీలుగా మారిపోతాయి. పిరమిడ్ లోపల ఉన్న దుష్ట శక్తులు ఆ తెల్లని కాంతిలో స్నానం చేసి ఆటోమేటిక్ గా అనుకూలమైన నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన ఎనర్జీలుగా మారిపోతాయి. ఈ పిరమిడ్లు పూర్తిగా తెల్ల కాంతితో నిండిపోయి ఉన్నట్లు భావించండి. పిరమిడ్ లోపల ఉన్న దుష్ట శక్తులను చీకటి వెలుగులో చూడండి. ఆ వెలుగు చీకటిని మారుస్తున్నట్లు ఈ చీకటి వెలుగుగా మారిపోతున్నట్లు ఆ చీకటి వెలుగు స్థాయికి చేరుకుంటున్నట్టు భావించండి. దానివల్ల చీకటి వెలుగుగా మారుతుంది. ఇక అది దుష్ట శక్తిగా ఉండదు. చీకటి అంటే దుష్ట శక్తి అని చెప్తున్నారు. తెల్ల వెలుగు అంటే అది పాజిటివ్ శక్తి అని చెప్తున్నారు. ఇక అది దుష్ట శక్తిగా ఉండదు. నిర్మాణాత్మక శక్తిగా మారి నిర్మాణాత్మక పనుల కోసం విశ్వంలోకి అందించబడుతుంది. ఈ తెల్ల కాంతి ఎనర్జీని సృష్టించి తమ చుట్టూ ఉంచుకోవటం అందరికీ చేతనవుతుంది. ఆ సామర్థ్యం అందరికీ ఉన్నది. వాళ్ళు చేయాల్సిందల్లా ఏమిటంటే ఇలా చేయాలని తాముకు తాము గట్టిగా చెప్పుకోవాలి. వాళ్ళకి అది నిజంగా అవసరమైతేనే దానిలో నమ్మకం కలుగుతుంది. తాము కోరుకుంటున్న దాని పట్ల గట్టి నమ్మకం లేకపోతే పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించగలుగుతాడు మనిషి. డోలోరిస్ క్రీస్తు పేరిట భగవంతుని పేరిట రక్షణ కావాలని కొందరు చెప్పగా విన్నాను. అది కూడా అతిశక్తివంతమైనదేనా? రిగ్రెసి అవును. ఆ రెండు విషయాలలో పనిచేస్తున్న సిద్ధాంతం అయితే ఒకటే. ఒకే సిద్ధాంతానికి భిన్న మార్గాలవి. అంతే. ఆయా వ్యక్తుల మధ్య మత విశ్వాసాలకు అనుగుణమైన ఆ ఎనర్జీని నిర్దేశించడానికి అనేక మత విశ్వాసాలకు అనుగుణంగా ఆ ఎనర్జీని నిర్దేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏది ఏమైనా చాలా మంది ఒక ప్రత్యేక పద్ధతిని మిగిలిన వాటి కంటే ఎక్కువగా అనుసరిస్తారు. అది కేవలం వ్యక్తిగత ఇష్టం. తమకు సరిపోయే దానిని ఎంపిక చేస్తారు. ఒక్కో పద్ధతి ఎంత బాగా పనిచేస్తుందన్నది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. మేము మళ్ళీ చెప్పేది ఏమిటంటే మీరు స్వయంగా సృష్టికర్తలు. మీరు సృష్టించింది మీ చుట్టూ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ మీకు కనపడుతున్నది మీరు ఊహించామని అనుకుంటున్నది కూడా వాస్తవమే. ఎందుకంటే మీ ఊహలే మీ సృష్టికి రంగులు పూస్తాయి. కనుక మీరేది ఊహిస్తే అది వాస్తవమే. అది మానసికమైనదన్నా భౌతికమైనదైనా అది వాస్తవమే. వేటినైతే మీరు దుష్టజీవులు అని అంటున్నారో వాటిని తమ మనసుల్లో సృష్టించే వాళ్లకు అవి వాస్తవాలే. ఇటువంటి వాటిని నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన వరకు ఈ జీవులు లేనే లేవు. వాటిని నమ్మే వాళ్లకు వాస్తవాలు కావని చెప్పడం తప్పవుతుంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినంత వరకు అవి వాస్తవమే కాబట్టి. మీరు దేనిని కావాలనుకుంటే దాన్ని సృష్టించగల సామర్థ్యం మీకు ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆ సామర్థ్యం చాలా ముఖ్యం. ఈ శక్తి మీలో ఉన్నదని మీరు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మంచిగానో చెడుగాని సృష్టించగల నిజమైన ఎంపిక మీకు ఏర్పడుతుంది. అంటే ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. ఎలాంటి వాస్తవాన్ని సృష్టించుకోవాలో అది ఆ వ్యక్తి యొక్క ఇష్టం. మనం ముచ్చటించుకునేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు మనం ఇలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటాము. వాళ్ళందరూ అలాగే ఉన్న పరిస్థితే
ఉన్న ఆ పరిస్థితి ఒకప్పుడు మీ గ్రహం మీద ఉండేది. అలాంటి పరిస్థితి మంచితనం వచ్చేసింది. అలాంటి పరిస్థితి నుంచి పతనం వచ్చేసింది. ఆ పతనాన్ని తప్పించుకునే వాళ్ళెవరూ లేరు. మీలాగే మేము కూడా ఆ పతనానికి గురైన వాళ్ళమే. మేము చెప్పేదేమిటో మీకు తెలుసుననే అనుకుంటున్నాం. డోలోరీస్. మా క్రైస్తవ మతంలో పతనం అనే పదాన్ని ఎప్పుడూ లూసిఫర్‌తో ముడిపెడతారు. హుహు. ఆ లూసిఫర్ దేవుడిని స్వర్గం నుంచి వెలివేశాడు. ఆ లూసిఫర్‌ను దేవుడు స్వర్గం నుంచి వెలివేశాడు. దీంతో అతనికి భూమిపై సౌరం ఏర్పరచుకొని భావించి సైతాన్‌లోను, చెడులోను నమ్మకం ఏర్పరచుకోవటం జరిగింది. రిగ్రెసి ఈ సమయంలోనే జ్ఞానం పోగొట్టుకోవటం జరిగింది. చైతన్యం ఉన్నత స్థాయి నుంచి భూమికి దిగజారింది. ఈ ఉన్నత శక్తి తలాన్ని నిర్లక్ష్యం చేయటం జరిగింది. వదిలేయటం జరిగింది. అందుకే ఉపమానాత్మకంగా చెప్పుకోవాలంటే ఉన్నత తలం నుంచి ప్రాథమిక భూతలానికి చైతన్యం దిగజారిపోవటం కనపడుతుంది. ఇంతకు ముందు భావించినట్టుగా ఆ పతనం జరిగినప్పుడు ఎలాంటి దుష్టశక్తి వెలువల రాలేదు. అసలు జరిగింది ఏమిటంటే వాళ్ళ ధ్యాసను ఉన్నత తలాల నుంచి నిమ్న తలాలకు మళ్లించడం జరిగింది అంతే. దీనినే పతనం అంటున్నారు. ఈ అభిప్రాయం తప్పు కాదు, ఒప్పు కాదు. సౌత్య సామ్రాజ్యంలో ఉన్న వాస్తవం ఇది. మీరు ఎవరు, ఏమిటి అనే విషయం మర్చిపోయినప్పుడు మీరు దిమ్మరిలా తీరవలసిందే. యుగాలుగా మానవ జాతి భూమి మీద తిరిగినట్లుగా తన నిజమైన గురువుని మర్చిపోయిన వ్యవహారం ఇది. చైతన్యాన్ని దిగదార్చుకొని తాము ఒక సంపూర్ణత్వంలో ఒక భాగమై వచ్చిపోయారు. అప్పుడు ముఖ్యంగా జరగవలసింది ఏమిటంటే స్వర్గ నరకాల గురించి మానవులకు ఉన్న భావాలను సరిచేయాలి. డోలోరిస్ ఇప్పుడు ముఖ్యంగా జరగాల్సింది ఏమిటంటే స్వర్గ నరకాల గురించి మానవులకు ఉన్న భావాలను సరిచేయాలి. అంతేగా విగ్రహాలు చాలా కష్టమైన పని. మానవులను విపరీతంగా బ్రెయిన్ వాష్ చేసేశారు. అసలు డోలోరిస్ అసలు ఈ భావాలన్నీ బైబిల్‌లో మొదటి నుంచి ఉన్నాయా? రిగ్రెసి లేవు. ఒక్కటి మాత్రం ఉన్నట్టుంది. క్రీస్తు గెహెనా యూదులకు భాషలో నరకంను, నిప్పుల చెరువును ఇచ్చిన వర్ణన ఉంది. మీరు చనిపోయి ఆత్మల తలంలోకి వచ్చినప్పుడు అక్కడ నెగెటివ్ ప్రభావాలు చుట్టుముట్టినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే వర్ణించడానికి ప్రయత్నించాడు. పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణించడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన మాటలు వింటున్న వాళ్ళు ఆయన మాటలు యథాతథంగా తీసుకొని ఆయన ఒక నిజమైన స్థలాన్ని ప్రార్థిస్తున్నారు, వర్ణిస్తున్నాడు అనుకున్నారు. మరోసారి క్రీస్తు ఏమన్నాడంటే ఈ రోజున మీరు నన్ను స్వర్గంలో చూస్తారు అన్నాడు. ఆయన ఆ మాటలన్నీ తనను శిలువ వేస్తున్నప్పుడు ఆ మాటలలో ఆయన ఒక వాస్తవాన్ని చెబుతున్నారు. వాళ్ళు చనిపోయాక స్వర్గం ఆత్మతలంలో ఆత్మ జీవితంలో ప్రయాణిస్తారని ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఆ తలంలో స్వర్గం అంటారని చెప్పాడు. డోలోరిస్ బైబిల్లోని ఇంకో భాగం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎవరో నరకంలోనో ఎక్కడో ఉన్నట్టుగా చెప్పబడింది. తమను ఆ నరకం నుంచి బయటకు పడేయమని వాళ్ళు ఎవరినో అడుగుతున్నారు. అప్పటికప్పుడు ఆ ఘట్టాన్ని చూసుకోవాల్సిన అవసరం నాకు కష్టం అనిపించింది. ఆత్మ అనేది ఒకటే. ఒక్క నీటి చుక్కను మీరు నా ప్రజలకు తాగించినట్లయితే అవును. ఆ మాట అన్న ఆత్మ ఆ సమయంలో మానసిక హింసకు గురి అవుతూ ఉంది. అది భౌతిక ప్రపంచం. దాని చుట్టూ కొన్ని ప్రత్యేకమైన నెగెటివ్ ఎనర్జీలు ఉన్నాయి. అవును. ఆ మాటలన్న ఆత్మ ఆ సమయంలో మానసిక హింసకు గురి అవుతూ ఉంది. భౌతిక ప్రపంచంలో జ్వరం అంటారే అలాంటి పరిస్థితుల్లో ఉంది. దాని చుట్టూ కొన్ని ప్రత్యేకమైన నెగెటివ్ ఎనర్జీలు ఉన్నాయని కూడా దాని అర్థం. నీటి చుక్క తన పెదవులకు తాకించమని అతనన్న మాటలకు అర్థం ఆ నెగటివ్ ఎనర్జీలను వదిలించుకోవడానికి సహాయపడే జ్ఞానాన్ని కొద్దిగా తనకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆ జ్ఞానం అతనికి స్వాంతనగా ఉంటుంది. డోలోరిస్ అంటే అతను ఆ పరిస్థితిని అర్థం చేసుకొని తప్పించుకు బయటపడగలడన్నమాట. నాకు తెలిసి చర్చిలు అంటే క్రైస్తవ మతాధికారులు బైబిల్లోని ఆ భాగాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి అతను ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోతాడని బయటపడలేడని చెబుతారు. దానిని వాళ్ళు నరకంలో నిప్పుల్లో కాల్చడం అని దానికి ఉదాహరణగా చెప్పుకుంటుంటారు. అయిందా? ఇది కూడా కొద్దిగా ఉంది. అయిపోయింది. అవును. కానీ అది ఆ పరిస్థితి శాశ్వతం కాదు. ఆ సమయంలో అతను మానసిక వలయంలో చిక్కుకొని ఆ సంఘటనల పరంపరలో
ఛేదించుకుని రాలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల అతను ఆ నెగటివ్ ఎనర్జీలను తరిమేయకుండా ఉన్నాడు. అందుకే దాని నుంచి బయటపడడానికి సహాయం చేయగల కొద్దిపాటి జ్ఞానాన్ని తనకి అందివ్వమని కోరుతున్నాడు. డోలోరిస్, బైబిల్లో ఎక్కడన్నా యేసు స్వర్గం గురించి మాట్లాడాడేమో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక చోట మాత్రం స్వర్గము భూమి నశించుకోవచ్చు, కానీ నా మాట మాత్రం నశించదు అని ఉంది. అదొక్కటే నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది. రిగ్రెసి, ఆయన కేవలం భౌతిక విషయం గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే తన బోధనలు ఉన్నత తలాల గురించి అని, ఆ విశ్వం నశించిపోయిన ఇంకా ఎన్నో విశ్వాలు ఉంటాయి కాబట్టి ఆ ఉన్నత తలాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పాడు. తాము వెళ్ళవలసిన బ- తాము వెళ్ళవలసిన ఈ స్థలాలు భౌతికమైనవి కానివని మనుషులు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమైనదని నాకు అనిపిస్తుంది. మనుషుల అవగాహన చాలా పరిమితంగా ఉంది. చాలా బాధ కలుగుతుంది. రిగ్రెసి, అవును, అది నిజమే. తమ క్రైస్తవ మతానికి పునర్జన్మ అనేది పూర్తిగా వ్యతిరేకమని వాళ్ళు నమ్ముతున్నారు. కాదని వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. కాదని వాళ్ళు అర్థం చేసుకోవడం అవసరం. డోలోరిస్, అది కేవలం ఒక తాత్విక విషయమని వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెప్పింది అదే. అది ఒక ఆలోచన సరళే తప్ప ఒక మతం కాదు. రిగ్రెసి, అవును, మనుషులు తమ తత్వంలో గాని మతంలో గాని మూర్ఖులైపోయి అసలు విషయాన్ని చూడలేరు. ఓకే మాస్టర్.